ఇక్కడ నేను పర్టిక్యులర్‌గా ఈ క్యాబేజ్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంట్లో నూడిల్స్ చేసుకుందాము అని చెప్పి మా హస్బెండ్‌ని క్యాబేజ్ తెమ్మన్నా చిన్నది. సో, ఇంతకంటే చిన్నది దొరకలేదంట. అందుకని ఈ క్యాబేజ్ తీసుకొచ్చారు. సో, ఇంకా ఇదైతే మనం ఇంట్లో నూడిల్స్ చేసుకోవడానికి ఇలా హక్కా నూడిల్స్ అయితే బయట మోర్‌లో దొరుకుతుంది కదా! అక్కడైతే తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను వాడే నూడిల్స్ వేరు. బట్ మా హస్బెండ్ ఇది తీసుకొచ్చారనమాట. సో, ఇంక దానికి కావాల్సినయి అన్నీ అంటే నేనైతే క్యాప్సికమ్ అసలు వేయను. సో, ఫ్లేవర్ అంతా ఎక్కువ అదే వచ్చేస్తది అనిపిస్తది నాకెందుకో. ఇంకా ఆనియన్, క్యాబేజ్, క్యారెట్ మాత్రమే వేస్తాను. అండ్ దీన్ని మెయిన్ మనకు కావాల్సింది ఓన్లీ మ్యాగీ మసాలా. అది ఉంటే చాలు ఫుల్ నూడిల్స్ రెసిపీయే మారిపోతుంది. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే సాసెస్ అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే అసలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా నూడిల్స్ ప్రాసెస్‌కొస్తే మనందరికీ తెలిసిందే కదా! హాట్ వాటర్ పెట్టుకుంటాం. అందులో కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ అండ్ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటాము. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా స్టిక్కీ అవ్వకుండా కొంచెం మంచిగా వస్తాయన్నమాట. సో, ఇంక అందుకని చెప్పి నేను ఇక్కడ ఆయిల్, సాల్ట్ వేసి మంచిగా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా అవి బాయిల్ అవుతున్న టైంలో నూడిల్స్ అయితే వేసేసా. అది ప్యాక్ ఆఫ్ 2. సో, మాకైతే ఒక దానిలో 2లో ఒక 1 పార్ట్ అయితే సరిపోతుంది. సో, ఆ పార్ట్ ఒక్కటి వేసేసాననమాట. ఇంకా వేసి నేనింక పక్కన పని చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు నాకు నూడిల్స్ అంతా మంచిగా బాయిల్ అయిపోయినాయనమాట. ఇక్కడైతే ఇంగ స్లోగా చూపిస్తున్నాను. బట్ ఒక పక్కనైతే నాకు నూడిల్స్ అంతా బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిపోయిన తర్వాత అవి అంతా తీసేసుకొని మంచిగా ఒక స్ట్రైనర్‌లో వేసుకొని పక్కన పెట్టేసా. సో దట్ అవి మళ్ళీ నీళ్లు కారుతూ ఉంటే బాగోదు కదా! ఇంక దీనిలోకైతే ఎగ్ వేసుకుందామని చెప్పి ఇంకా ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఎగ్ పొరుటనమాట. దీన్ని పొరుటంటారో ఏమంటారో స్క్రాంబుల్డ్ ఎగ్స్ అని చెప్పాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, దీనిలో ఏమి వేయను జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. ఎందుకంటే మనం కారం వేసామంటే మళ్ళీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఇంకిక్కడ నా నూడిల్స్ అయిపోయినాయి అన్నాను కదా! అవి స్ట్రైనర్‌లో పక్కన పెట్టేసుకున్నా. ఇలా మంచిగా నీళ్ళంతా కింద కారిపోతూ ఉన్నాయి. ఇంకా అవైతే ఈలోపు నాకు ఎగ్ పక్కన గూడా ఇది రోస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టాను. చూడండి ఇలా చక్కగా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తదనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసి ఇవన్నీ అయితే జస్ట్ పైన ఫ్రై చేశాను. మరీ అంత డీప్ ఫ్రై కాదు. అలా అని బాగా ఉడికిపోయేలాగా కూడా చేయలేదు. అండ్ అంతా అయిపోయిన తర్వాత దీనిలోనే ఎగ్ కూడా వేసేసుకున్నాను. ఎగ్ అంతా దానికి కూడా మళ్ళీ మొత్తం పట్టాలి కదా! ఇంకా అదంతా వేసేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ మ్యాగీ మసాలా. సో, ఆ ప్యాకెట్ అయితే నాకు నేను తీసుకున్న నూడిల్స్‌కి 1 ½ ప్యాకెట్ అయితే సరిపోయింది. అంటే ప్యాకెట్ సైజ్ తగ్గించాడో ఏమో నాకు తెలియలేదు. నేనెప్పుడు ఒకటే వేస్తాను. బట్ ఒకటేస్తే ఎందుకో కొంచెం చప్పగా అనిపిచ్చింది. అందుకే నేను మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాననమాట. ఇంకా ఇదంతా మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇంక దీంట్లో నూడిల్స్ వేసేసాను. ఈ నూడిల్స్ వచ్చేసి నాకు బాండీలో కలవడానికి అస్సలు అవ్వలేదు. సో, ఇంక మళ్ళీ దాన్ని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసి ఇంక మా హస్బెండ్ చేత ఇలా కలిపిస్తున్నాను. అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ యమ్మీగా వచ్చింది. ట్రై చేసేయండి.